హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మనీని. ఈరోజు స్పెషల్ ఆలూ ఫ్రై. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. ఆలూ ఫ్రై చాలా బాగుంటుందండి. ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాం. రండి వచ్చేయండి. ఇక్కడ 3 భాగాలు చేసుకోండి నిలువుగా, ఎందుకంటే మనకు బాగా వస్తుంది కట్ చేసుకోవడానికి. ముక్క కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఒకటే లెవెల్గా కట్ చేసుకోండి, ఎందుకంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు కాబట్టి. ఒకటే లెవెల్ అయితే అన్నీ ఒకే సమానంగా వేగుతాయి. ఆలూ ఫ్రైకి ఈ సైజ్ కట్ చేసుకోవాలి. మగ్గిన తర్వాత సరిపోతుంది, కొంచెం చిన్న సైజ్ అవుతుంది. ఇలా కట్ చేసుకోండి. నేను 1/2 కిలో ఆలూ తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా నేను సాల్ట్ వేసి నానేస్తాను దీన్ని. ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. ఈ వాటర్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తుందండి. ఆలు మనము డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. దానికోసం ఈ వాటర్లో సాల్ట్ వేస్తున్నా తగినంత. వీటిలో ఈ ముక్కలు వేసేసుకోవాలి. ఇట్లా కట్ చేస్తా దాంట్లో వేసేసుకోవాలండి. మనకు పెన్నం వేడయ్యేలోగా ఇవన్నీ కట్ చేసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత పెన్నం వేడయ్యేలోగా నానితే సరిపోతుంది. పెన్నం వేడయిందండి, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి, డీప్ ఫ్రై కదా. కొంచెం సిమ్ చేసుకొని పోపుకు కావాల్సినవన్నీ వేసేసుకుందాం. నేను చేత్తోనే వేస్తానండి, మీరు స్పూన్తో వేసుకోండి. ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మొత్తం అవే కనిపిస్తాయి ఆలూలో. శనగపప్పు, ఎందుకంటే ఆలు తినేటప్పుడు శనగపప్పు అక్కడక్కడ పంటి కింద పడితే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. అందుకని మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. తర్వాత ఎండుమిర్చి, అయ్యయ్యో ఇది పడిపోయింది ఇంట్లో. ఇలా పడిపోతే పక్కకు తీసేయండి, అవి తోకలు తినకూడదు. ఇలా ఒకసారి కలపెట్టేసుకొని ఈ శనగపప్పు మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు, డార్క్ అయ్యే వరకు అస్సలు ఉండకండి. ఎమ్మడే ఇది వేసేసుకోండి. ఆలు వెమ్మడే తొందరగా ఆలు వేసేసుకోండి. హై చేసుకోండి. ఇప్పుడు ఆలు వేసేసేయండి. ఇలా కలపెట్టేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మూత పెట్టకూడదండి. ఆలూ ఫ్రైకి అస్సలు పెట్టకండి. క్రిస్పీగా కావాలనుకుంటే మూత పెట్టకూడదండి, మెత్తగా కావాలనుకుంటే మూత పెట్టేసుకోండి. ఈ ఆలు వేగేలోగా ఒక 4 వెల్లుల్లిపాయలండి, ఇవి లావులా ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉంటాయి. ఇంకా ఒక 6-7 వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చగా దంచి వేసుకోవాలి. ఆలు వేసిన వెమ్మడే నూనెలో వేస్తే గనక, ఆలు కంటే ముందే వేసామనుకోండి పోపేసిన స్మెల్ లాగా అనిపిస్తుంది, ఆ టేస్ట్ బాగా అనిపించదు. ఆలు కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇది హైలోనే ఉంచుకోండి, ఎందుకంటే హైలోనే బాగా వేగుతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఆలూలో ఉన్న వాటర్ క్రిస్పీగా రావాలంటే హైలోనే ఉండాలి. మనం కారం ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మాత్రమే సిమ్ చేసుకోవాలండి. ఇంకా నేను సాల్ట్ వేయలేదు, ఈ నీరంతా పోయిన తర్వాత నేను సాల్ట్ వేస్తాను.
ఆలు ఫ్రైయే కదా అని ఉప్పు, కారము, పసుపు ఈ ఆలు వేసిన వెంటనే వేయకండి. దాని టేస్ట్ మారిపోతుంది. ఫస్ట్ ఇది ఆలు వేగదు, టేస్ట్ మీకు అస్సలు రాదండి. ఇది చాలా వరకు వేగిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు సాల్ట్ రెండు ఒకటే. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు, నేను సాల్ట్ బదులు కారం వేసేస్తా. ఇక్కడ చూడు, సగం స్పూన్ వేసేస్తున్నా. ఎందుకంటే ఇందాక నేను సాల్ట్ వాటర్లో ఇవి నానేసాను కదండి, అందుకని మీరు చూసి వేసుకోండి. నేను సగం. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోండి. సాల్ట్ పసుపు రెండు ఒకసారి వేసేసుకోండి. కారం ఇప్పుడు అసలు వేయకండి. నేను తగినంత వేస్తున్నా, మీరు చూసి వేసుకోండి. ఇది ఒకసారి కలబెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కలిపేసాను కదా. ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇది ఎప్పుడైతే సాల్ట్ పసుపు వేసేసుకుంటామో అప్పుడు ఇది దంచి వేయాలండి. దాంట్లో రోల్ లేదు మా దగ్గర, అందుకని ఇలా కవర్ చేస్తుంది. దీంట్లో కచ్చా పచ్చ దంచేది ఇలా దంచేసి దీంట్లో వేసేసుకోండి. ఏ కర్రీ అయినా అండి, ఏ ఫ్రై అయినా మనం దగ్గరుండి చేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా పొయ్యి మీద పెట్టేసి హైలో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయి ఇంకొకటి చేస్తే మటుకు పాడైపోతుంది. చేసిన కష్టం అంతా వెళ్ళిపోతుంది, వృధాగా పోతుంది. మా ఆయన తల ఊపుతున్నాడు ఇలా అని. వేరే పని చేసుకోవాలని కూడా సిమ్ చేసి చేసుకోండి. ఇదైతే సిమ్ చేయకూడదు, ఇది చేయకూడదు. ఇది దగ్గరుండి చేసుకుంటే ప్రేమగా. అయ్యో నేను చూడను, చిన్నారి పెళ్లి కూతురు ఒక్కటే చూస్తా. ఇదిగోండి వెల్లుల్లిపాయ వేసాను కదా, ఇది కొంచెం మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ ఆలు కలర్లోకి వచ్చింది. మీకు ఒకసారి చూపిస్తుంది, దగ్గరికి రా. ఇది ఆలు కలర్కి వచ్చేసింది. ఇది వెల్లుల్లిపాయ నేను దంచింది. ఇప్పుడు కొంచెం సిమ్ చేసుకోవాలి. కారం వేసే ముందర సిమ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత కూడా సిమ్లోనే ఉండాలి. జాక్ మళ్ళీ ఇప్పుడు వేయలేం మనం దీంట్లో పసుపు. అది పచ్చిగా కనిపిస్తుంది, నేను మళ్ళా వేస్తే ఎట్లుంటే గలీజ్ ఉంటది, అప్పుడు వైట్ గా ఉండే. అయితే ఇప్పుడు చెప్పనా, పసుపు వేసుకోండి. నేను ఇందాక వేయడం మర్చిపోలేదు, నేను వేసాను, తను మర్చిపోయాడు తీయడం. జాగ్ ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నావు జాగ్? నేను ఇంట్లో రోజు సతాయిస్తావు చాలదా? అంటే వీడియో ముందర కూడా సతాయించి. ఇది ఇల్లే, ఇది కిచెన్, వంటగది. ఏదో మంచిగా కలర్ వస్తుంది. ఇందాక సిమ్ చేసాను కదండి, సిమ్లో కొద్దిసేపు వేగితే ఇట్లా గోల్డెన్ కలర్ వస్తుంది. చాలా కాలుతుంది. ఇలా మంచిగా కలర్ రావాలండి, అది సిమ్లోనే జరగాలన్నమాట. ఏంటి నేను చాలా ఓర్పు కలిగిన మనిషిని. నువ్వు ఇంత సతాయిస్తావా, ఇంత ప్రశాంతంగా వంట చేస్తున్నావు చూడు. ఎప్పుడు కారం వేసుకోవాలి, ఎప్పుడు కారం వేసుకోవాలి. నేను నీతో గొడవ పడడంలోనే ఉండిపోయినా తెలుసా.
అది కట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి. కారం వేస్ట్ అవుతుంది, మళ్ళీ వేయలేను నేను. అయ్యో ఇది ఇక్కడ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ అంతా వేగిపోయిందండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. స్పైసీగా తింటానంటే 1 స్పూన్ వేసుకోండి హాఫ్ కిలోకి. లేదు మేము తక్కువ తింటామంటే 1/2 స్పూన్ వేసుకోండి. నేనైతే స్పైసీగా తింటా ఫుడ్. చూసారా, కారం వేసేసుకున్నామండి. ఇప్పుడు కలిపేసుకున్నాం. ఇది సిమ్లోనే ఉండాలండి, సిమ్లోనే వేగాలి. నువ్వు ఒకటి గమనించావా పాప, నేను కరివేపాకు వేయలేదు ఇంకా. ఎందుకు చెప్పు? ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. మనం తినడానికి కూడా ఫీల్ అయి తినొచ్చండి. అది గ్రీన్ కలర్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా, చూడ్డానికి కళ్ళకి బాగా అనిపిస్తుంది, తినడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందుకని నేను లాస్ట్లో వేస్తాను కరివేపాకు, దీంట్లో కానీ ఎగ్గు కర్రీలో కానీ. కరివేపిల్లై వచ్చినేదన్నా పలకకపోతే ఎట్లా చెప్పు? చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఫస్ట్ వేసాను అనుకోండి, ఈ ఎండుమిర్చి ఏ కలర్ ఉన్నాయో ఆ కలర్ వచ్చేస్తాయి. అందుకనే లాస్ట్ లో వేస్తాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం. ఆహా సూపర్. నానమ్మ నువ్వు అన్నీ నాకు బాగా నేర్పిస్తావు. థ్యాంక్ యూ.